ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మనకు అనుగ్రహించారు. నీ జీవితాన్ని బాగు చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆసక్తి కలిగి నీతో ఉదయాన్నే మాట్లాడుతున్నారు. ఉదయాన్నే దేవునితో సహవాసం చేయడం, ఆయన మాటలు విని ప్రార్థించడం నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. ఉదయం లేవగానే మన హృదయంలో ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు, మన కుటుంబంలో ఎన్నో చింతలు, ఎన్నో కలవరాలు కలుగుతున్నాయి. పరిస్థితుల్లో మన భారాలు, మన బాధ్యతల గురించి ఎవరితో పంచుకున్నా ఎవ్వరూ మనకు సహాయం చేయలేరు. కానీ ఆయనకు మన బాధ చెప్పుకొని ఆయనను స్తుతిస్తూ ముందుకు వెళ్తే తప్పకుండా ఆయన మనపై కృప చూపిస్తాడు, మన పక్షంగా కార్యం జరిగిస్తాడు. అందువల్ల నీ పక్షంగా ఎవరు లేరని దిగులు పడొద్దు. సృష్టికర్తనే దేవుడు నీ పక్షంగా ఉన్నారు. అదేవిధంగా మీరు పెడుతున్న ప్రతి కామెంట్ను చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని వింటున్న మీలో ఎవరైనా సమస్యలు ఉంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అందరం కలిసి ఈ వాక్యం చివరిలో దేవుని సన్నిధిలో పోరాడదాం. సమస్యలతో పోరాడకుండా, మనుషులతో పోరాడకుండా ప్రార్థనలో పోరాడదాం. అనేక ఘన విజయములను దేవుని దగ్గర నుండి పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఉదయాన దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను. ఆమేన్. ప్రభువును నమ్ముకొని ఆయనపై ఆధారపడిన మీరు ఎప్పటికీ అనాథలు కాదు. ఈ లోకమంతా నిన్ను అనాథను చేసినా, నిన్ను ఒంటరిని చేసి అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, కొండంత దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన మాత్రం ఎప్పటికీ నిన్ను అనాథగా విడవడు. చివరి దినం వరకు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. సాతాను ప్రతిరోజు చెప్తూ ఉంటాడు, నీకెవ్వరూ లేరు, అందరూ నిన్ను విడిచిపెట్టారు, నీ చుట్టూ అందరూ ఉన్నట్లు అనిపిస్తున్నారు, కానీ వారెవ్వరికి నీవంటే ఇష్టం లేదు, వారెవ్వరు నిన్ను ప్రేమించరు. నీకు తల్లిదండ్రులు లేరు, నీకు భర్త లేడు, నీకు భార్య లేదు, నీకు బిడ్డలు లేరు కదా, నిన్ను ఎవరు చూస్తారు, నీవు అనాథవే, నీకేమీ లేదు, నీకెవరూ లేరు. దేవుడు కూడా నీకు తోడుగా లేడు, ఆయన కూడా నిన్ను విడిచిపెట్టాడు. అందుకే బాధ నీకు, అందుకే ఈ రోగం నీకు అని నీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు. ఒకవేళ నీవు కూడా సాతాను చెప్తున్న మాటలను బట్టి, వాడు భయపెడుతున్న పరిస్థితులను బట్టి అవును కదా అనుకుంటున్నావేమో. అందుకే ఈరోజు సృష్టికర్తన దేవుడు నీ బాధను చూసి, నీ శ్రమను చూచి, నీ ఒంటరి పోరాటాన్ని చూచి, సాతాను చెప్తున్న మాటలు నమ్ముతున్న బలహీనంగా ఉన్న నిన్ను చూచి మరలా నీకు గుర్తు చేస్తున్నాడు. నా కుమారుడు నీవు అనాథవు కాదు, నా కుమార్తె నీవు అనాథవు కాదు, మీరెప్పటికీ కూడా అనాథలు కాదు. ఈ లోకంలో నీకు ఒక్కరు కూడా లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను. సర్వ సృష్టికర్తనైన దేవుడను నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నీవు అనాథవు కాదు, నేను నిన్ను నడిపిస్తాను, తోడుగా ఉండని మరి ఒకసారి ఆయన వాక్కు ద్వారా నేను బలపరుస్తూ ఉన్నారు. అవును, ఈ లోకంలో మనుషులు మనకు దూరం అయితే మిగతా వారందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరూ ఉన్నప్పుడు మిగతా వారందరూ కూడా మనతో ఉంటారు. మనం అన్నీ కలిగి ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. ఏది లేకపోయిన సమయంలో, అనారోగ్యంతో కృంగిపోతున్నప్పుడు, ఆర్థిక బంధకాల్లో నలిగిపోతున్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ మనకు దూరం అయిపోతారు. ఎందుకంటే ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమో, ఏదైనా చేయాల్సి వస్తుందేమో అని. అయితే ప్రభు గొప్పతనం ఏంటంటే అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వేళ, చివరికి నీ ఆరోగ్యం నిన్ను విడిచిపెట్టేసినప్పుడు, నీ ధనము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నీకున్నవన్నీ కూడా నువ్వు కోల్పోయి ఇక నేను ఒంటరినే కదా, నాకేది లేదు కదా అని నలిగిపోతున్నప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. అందరూ ఉన్నప్పుడు ఒకవేళ నీకు దూరంగా ఉన్నట్లు అనిపించినా, అందరినీ కోల్పోయిన పరిస్థితుల్లో మాత్రం
ఆయన నీకు దూరం అవ్వడానికి నీకు దగ్గరగా ఉంటాడు. అనేక కళల ద్వారా నేను దర్శిస్తాడు. అనేక వాక్యాల ద్వారా నీతో మాట్లాడతాడు. అనేక వాగ్దానాలు నీ కొరకు పంపిస్తాడు. అనేక ఆలోచనల ద్వారా నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకని అనేక సార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా ఆయన అదే చేస్తున్నాడు. నేను అనాథని నువ్వు అనుకుంటున్నావు కదా, నీవెప్పటికీ అనాథవు కాదని ప్రభు చెప్తున్నాడు మరి ఒక్కసారి. చూడండి, హాగరు శ్రమతో నలిగి బాధ భరించలేక ఒంటరిగా వెళ్ళిపోయింది. అక్కడ ఎవ్వరూ లేరు. అరణ్య ప్రదేశంలో ఒక అనాథలా ఒంటరిగా తన బిడ్డను తీసుకుని వెళ్తూ ఉంది. భయంకరమైన పరిస్థితిలో ఆ ఎడారిలో ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏ మనుషులు లేరు తనకు సహాయం చేయడానికి. తనను చూడడానికి కూడా ఎవ్వరూ లేరు. తన స్థితిని చూడడానికి కూడా ఎవరూ లేరు. అయితే చూచుచున్న దేవుడు మాత్రం ఉన్నాడు. ఆయన మాత్రం ఒంటరిగా వెళ్ళిపోతున్న తనని చూచాడు. ఆమెకు సహాయం చేసి లేవనెత్తాడు. అప్పుడు హాగరు చూచుచున్న దేవుడవు నీవే అని ఆయనకు పేరు పెడుతుంది. ఎందుకంటే తనకు అలా అర్థమయ్యాడు దేవుడు. తను ఎక్స్పీరియన్స్ చేసింది ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో, ఒక అనాథ జీవితం ఎలా ఉంటుందో, ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు, భయంకరమైన మరణపాశంలో ఉన్నప్పుడు జీవితం అంటే ఎలా ఉంటుందో అని తను ఎక్స్పీరియన్స్ చేసింది. అంత క్లిష్టమైన పరిస్థితిలో దేవుడు తను చూచాడు కాబట్టి దేవుడు తనకు చూచుచున్న దేవుడుగా అర్థమయ్యాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు వ్యాధిలో ఉంటే ఆయన నిన్ను అనాథగా విడిచిపెట్టడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన స్వస్థపరిచే యెహోవా అని. నీవు ఒకవేళ భయంకరమైన బంధకాల్లో ఉంటే ఆయన నిన్ను అనాథగా విడివడు, బంధకాలను విడిపిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది చెరలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించే గొప్ప దేవుడని. చూడండి, అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి ఒంటరిగా కొండెక్కుతున్నాడు. ఆ గుండె బరువుతో బలహీనమైన పరిస్థితుల్లో, ఏమీ తోచని పరిస్థితుల్లో ఒక్కడు కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇస్సాకును బలిస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు. ఇస్సాకుకు బదులుగా ఒక పొట్టేలును అనుగ్రహించాడు దేవుడు. అప్పుడు అబ్రహాం అన్నాడు యెహోవా ఈరే అని. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు యెహోవా ఈరేగా కనిపించాడు. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ఎట్టి పరిస్థితిలో అయినా చూచుకునే దేవుడు ఉన్నాడు. నా పరిస్థితి ఎటువంటిదైనా నా పరిస్థితిని చూచుకునే దేవుడు ఉన్నాడు అని అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాముకు చూచుకునే దేవుడిగా దేవుడు అర్థమయ్యాడు. ఈ మాటలు వింటుంటే మీరు ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఎప్పటికీ అనాథగా విడిచిపెట్టడు. నువ్వు పడిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, బలహీన పరిస్థితిలో ఉన్నారే ఉదయాన, నిన్ను చూచుకునే దేవుడు ఉన్నాడు, చూచుచున్న దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక నేను అనాథనని భయపడొద్దు, నేను ఒంటరినని భయపడొద్దు, నాకెవరు దిక్కులేరని భయపడొద్దు. నీకు దిక్కై ఉన్న దేవుడు, నిన్ను చూచుచున్న దేవుడు, నిన్ను చూచుకునే దేవుడు నీకు తోడే ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. అనాథగా విడువనని వాగ్దానం చేశారంటే ఆ వాగ్దానానికి కట్టుబడి ఉంటాడాయన. కాబట్టి నేను అనాథనని ఎప్పటికీ భయపడొద్దు. మీరు ఒకవేళ అనాథగానే ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టి నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశారు. కాబట్టి ఈరోజు ఎక్కడ మీరు ఒంటరి పరిస్థితిలో ఉన్నారో, ఎక్కడ ఎవరు తోడు లేని పరిస్థితిలో ఉన్నారో మీరొక్కసారి నాతో కలిసి మోకరిస్తారా? దేవుని చేతులు మిమ్మల్ని అందరినీ అప్పగించబోతున్నాను. ఎందుకంటే చూచుకునే దేవుడైనా, విడువని ఎడబాయిన దేవుడైనా, తల్లి అయినా మర్చిపోతుంది కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చాడైనా. అందరం మోకరించి దేవునికి మొరపెట్టుకుందామా? తండ్రి నీకు వందనాలు అయ్యా, నీ కృప చేత మాత్రమే ఇది నన్ను మరలా చూడగలిగాం తండ్రి. సజీవులుగా నిలవబెట్టి ఈరోజు మరలా అద్భుతకరుడైన నిన్ను గూర్చి కొన్ని మాటలు వినడానికి, ప్రార్థించడానికి మాకు సహాయం చేశారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని. తండ్రి, నిజంగానే ఎంతమంది అనాథలుగా ఉన్నారో, ఈ వాగ్దానం మీరు ఎవరి కొరకు ఇచ్చారో, ఎవరు నేను అనాథని అనుకుంటున్నారో, నేను ఒంటరిని అనుకుంటున్నారో, తల్లిదండ్రులు ఉన్నారు కానీ నాకు సహాయకులుగా లేరు, అన్నదమ్ములు ఉన్నారు కానీ నన్ను విడిచిపెట్టారు, భర్త ఉన్నాడు కానీ నాకు దూరం అయిపోయాడు, బిడ్డలు ఉన్నారు కానీ నాకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. ఈ భయంకరమైన వ్యాధిలో, ఈ భయంకరమైన కష్టంలో, ఈ ఒంటరి పోరాటంలో నాకు సహాయకులు ఎవరు లేరనుకున్నాను కానీ నేను అనాథగా విడవనని దేవుడు వాగ్దానం చేశారని ఎంతమంది నేను స్తుతిస్తున్నారే ఉదయాన. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడే ఉండండి. మరెప్పటికీ అనాథలు కారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలియచేయండి.
వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా. ఒకవేళ నిజంగా నా అనాథలుగా ఉన్నా కొండంత దేవుడు నీవు తోడుగా ఉన్నావు, వారి యొక్క అనాథలు కారయ్యా. తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రెజెన్స్ చూడాలి, నీ శక్తిని పొందుకోవాలి, నీ ప్రేమను నీ తోడును వారు ఎక్స్పీరియన్స్ చేయాలి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ఈ ఉదయాన్ని నీ సన్నిధిలో మోకరించిన వారందరినీ మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది సమస్యల శోధనలోని వారి ప్రార్థన వినపములు తెలియజేస్తుండగా అయ్యా, వారెవ్వరు కూడా అనాథలు కాదయ్యా, వారెవ్వరు కూడా విడిచిపెట్టబడిన వారు కాదయ్యా, వారెవ్వరు సహాయకులు లేని వారు కాదయ్యా. మీరు అద్భుతకరమైన సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు. అద్భుతకరంగా ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నందుకు వందనాలు తండ్రి. శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి, వ్యసనాల నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. వ్యాధుల నుండి, అనారోగ్యాలను విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఆర్థిక బంధకాల నుండి, అప్పుల నుండి విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. హాస్పిటల్స్కు, వడ్డీలకు వారి ధనం వ్యర్థమైపోకూడదు తండ్రి. అయ్యా, మీరు తోడుగా ఉంటే అనేక అద్భుతాలు చూస్తారు తండ్రి. మీరు వారి ప్రక్కన ఉంటే ఇక ఏ శత్రువు కూడా వారిని ముట్టలేడయ్యా, ఏ దురాత్మ వారిని తాకలేడయ్యా. తండ్రి, మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు. కుటుంబ కలతలతో ఉన్న వారిని లేవనెత్తను తండ్రి. విడిపోయిన భార్యాభర్తలు ఎంతమంది అయితే ఉన్నారో పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. భార్యాభర్తలు ఇద్దరితో మాట్లాడి తిరిగి వారు పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేసి తిరిగి కలిపి జీవించడానికి అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలందరినీ లేవనెత్తండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్తున్నా మీరు తోడుగా ఉండి వారి ప్రతి పనిని కూడా మీ చేతులతో జరిగించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరు ఇప్పటికి అనాథలు కాదు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే నీకు తండ్రిగా ఉన్నారు. కాబట్టి నీ తండ్రిని విడిచిపెట్టొద్దు. ఆయనకు దగ్గరగా ఉండి, ఆయనతో సహవాసం చేసి ఆయనకు దగ్గరగా ఉండి ఆయన కృపను పొందుకోండి. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెనని చెప్పండి. హృదయపూర్వకంగా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.